గోల్డ్ అండ్ సిల్వర్ ధరలు గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఈ డిసిషన్ వలన భారీగా పెరగబోతున్నాయి. సో గవర్నమెంట్ తీసుకున్న ఈ డిసిషన్ ఏంటి? అండ్ ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చా? దీని గురించి మాట్లాడుకుందాం. ముందు మన వీడియోని లైక్ చేస్తూ మన మనీ పర్ స్పేస్‌ని అయితే ఫాలో అయిపోండి. యూఎస్ ఇరాన్ వార్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కంటిన్యూస్‌గా క్రూడ్ ఆయిల్ ప్రైస్‌లు పెరగడం అండ్ దీంతో పాటుగా డాలర్‌కి అగైనిస్ట్‌గా మన రూపీ వీక్ అవుతుండడంతో రీసెంట్‌గానే నరేంద్ర మోడీ గారు ఏమన్నారు? మన ఫారెన్ రిజర్వ్స్‌ని సేవ్ చేసుకునేందుకు గాను 1 ఇయర్ పాటు గోల్డ్ పర్చేస్ అయితే చేయొద్దని కామెంట్ చేశారు కదా! ఇప్పుడు ఈ గోల్డ్ పర్చేస్ ని కంట్రోల్ చేయడంతో పాటుగా డాలర్ కి అగైనిస్ట్ గా మన రూపీ వీక్ అవ్వకుండా రూపీని స్ట్రెంగ్తన్ చేసేందుకు అండ్ అలాగే మన ఫారెన్ రిజర్వ్స్ తగ్గకుండా ఉండేందుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గోల్డ్ అండ్ సిల్వర్ పైన ఇంపోర్ట్ డ్యూటీని ప్రీవియస్ గా 6% ఉండేది, దాన్ని ఇప్పుడు 15% కి పెంచింది, అంటే 9% కి పెంచింది. ఇలా ఇంపోర్ట్ డ్యూటీ పెంచడం వల్ల మన ఇండియాలో గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు పెరుగుతాయి కదా. అలా రేట్లు పెరిగినట్లయితే కొంతమంది అయినా గోల్డ్ అండ్ సిల్వర్ కొనకుండా ఉంటారు కాబట్టి మన ఫారెన్ కరెన్సీ రిజర్వ్స్ పైన ప్రెషర్ పడకుండా ఉంటుంది. సో దీని రిలేటెడ్ గానే గవర్నమెంట్ ఈ డిసిషన్ తీసుకుంది. ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు మళ్ళీ తిరిగి మన ఇండియాలో పెరుగుతున్నాయి కదా. సో ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ లో ఇన్వెస్ట్ చేయొచ్చా అంటే, ఇంపోర్ట్ డ్యూటీ పెరగడం వలన మనపైనే ఆ కాస్ట్ పడుతున్నది కదా. సో ఇంత హై కాస్ట్ పే చేసి ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ లో ఇన్వెస్ట్ చేసేదానికన్నా కొన్నాళ్ళు వెయిట్ చేసినట్లయితే వన్స్ ఈ వార్ ఎండ్ అయిందనుకోండి, డెఫినెట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మళ్ళీ గోల్డ్ అండ్ సిల్వర్ పైన ఉన్నటువంటి ఇంపోర్ట్ డ్యూటీని తగ్గిస్తుంది కాబట్టి ఆ టైంలో ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్. గోల్డ్ అండ్ సిల్వర్ లో ఇన్వెస్ట్ చేసే చాలా మందికి ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేసేయండి.